పార్వతీపురం జిల్లా కేంద్రంలో దళితులు సాగు చేస్తున్న భూములు ఆక్రమించిన మహిళపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద నినాదాలు చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. పార్వతీపురం మండలం పెదబొండపల్లి ఎంఆర్ నగర్ గ్రామంలో దళితులు సాగు చేస్తున్న భూములు చుక్కా శ్రీదేవి కబ్జా చేసి దళితులపైకి దాడులు దిగుతుందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో శ్రీదేవి ఆధీనంలో ఉన్న భూములు దళితులకు చెందినవే అని చెప్పిన అధికారులు పట్టించుకోలేదన్నారు. దళితులంటే లెక్కలేని విధంగా దుర్భాషలాడుతుందన్నారు. కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఆమె చేసిన భూ అక్రమాలపై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్రను ఆశ్రయించామన్నారు. అయితే ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఎంఆర్ నగర్, పెదబొండపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మా అమ్మానా గ్రామంలో ఉన్నటువంటి రజకులు కావచ్చు, మా వాళ్ళందరికీ హామీ ఇస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వం మంది, ఖచ్చితంగా మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను అని మాకు ఒక భరోసాను కల్పించాడండి. అలాగే పెదనపల్లి గ్రామంలో కూడా అనేక మంది దళితులు ఎలాగైతే అమ్మానా గ్రామంలో ఇబ్బందులు పడ్డారో, పెదనపల్లి గ్రామం 30 ఎకరాల భూమిని ఆవిడ కబ్జా చేసిందండి. కబ్జా చేసి వాళ్ళు భయభ్రాంతులు కూడా గురి చేయడం జరిగింది. ఎందరనో హింసించడం కూడా జరిగిందండి. అలాగే మా అమ్మానా గ్రామంలో చెరువుని పూర్తిగా కబ్జా చేసి గత 7 సంవత్సరాలకి ఏ ఒక్కరిని రానివ్వకుండా చేయడం జరిగిందండి. దానికి తహసీల్దార్ గారు స్థానిక తహసీల్దార్ గారు హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా వస్తే దీనిపైన శిక్ష తీసుకుంటే హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగిందండి. ఇదిగోండి 8లో 6, 8లో 7, 8లో 10, 9లో 1 ఈ ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించుకుంటే శిక్షార్హులని గతంలో తహసీల్దార్ పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు ఈ బోర్డును కూడా ఆవిడ తీసివేయడం జరిగింది. ఎటువంటి యాక్షన్ ఇంతవరకు ఆవిడపై తీసుకోలేదు. అలాగే పెదనపల్లి గ్రామంలో పిచ్చుకు స్వామినాయుడు అనే వ్యక్తి ఉన్నారండి. ఆ భూమి. నమస్కారం. ఇటీవల పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామానికి చెందిన చుక్క శ్రీదేవి అనే మహిళ మన పార్వతీపురం గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ బోనేలు విజయ్ చంద్ర గారి మీద నిరాధారణమైనటువంటి ఆరోపణలు కొన్ని చేయడం జరిగింది. అయితే దాన్ని మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్వతీపురం మండలంలో పెదబొండపల్లి అనే గ్రామం చాలా గౌరవప్రదమైనటువంటి గ్రామం, చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం. అలాగే ఎంఆర్ నగరం చుట్టూ గ్రామాలు కూడా. అటువంటి